ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి జాతీయ ఈట్ యువర్ వెజిటేబుల్స్ డే అనమాట. అంటే మనము కాయగూరలు ఉంటాయి కదా, అవి ఎలా తినాలో, ఎందుకు దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్నీ చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు మనము నాన్ వెజ్ ఎలా తింటాము, వెజిటేరియన్స్ కూడా చాలామంది ఉంటారు. నాన్ వెజ్ తిన్న వాళ్ళు, లేదంటే వెజ్ని ఎక్కువ ఇష్టపడేవాళ్ళు, లేకపోతే వెజ్ ఐటమ్స్ మామూలుగా చాలామందికి ఇష్టం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెండకాయ కావచ్చు, దొండకాయలు కావచ్చు, సొరకాయలు, ఇట్లా కొంతమంది నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు ఇవే ఎక్కువ తింటారనమాట. సో అందుకనే నాన్ వెజ్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో వెజిటేబుల్స్ కూడా ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి డే అనమాట. అండ్ వెజిటేబుల్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీచు పదార్థం లైక్ చిక్కుడుకాయ కావచ్చు, లేదంటే కొన్ని ఉంటాయి ఫైబర్ ఐటమ్స్, ఇలాంటి వాటిల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలా ఫైబర్ తినడం వల్ల మన బాడీకి చాలా హెల్తీ అనమాట. నాన్ వెజ్ ఎంత హెల్తీగా మన బాడీకి వెజ్ కూడా అంత హెల్తీ ఉంటుంది. అందుకని వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్, సెక్టేరియన్స్ 3 టైప్స్ ఉంటారనమాట ఇందులో. కానీ మనకి టాపిక్ ఇది కాదు కాబట్టి అది మూడింటి మీద సపరేట్ టాపిక్ చేస్తాను. నాన్ వెజిటేరియన్స్, సెక్టేరియన్స్ ముగ్గురు అంటే ఏంటి, వాళ్ళ క్వాలిటీస్ అంటే ఏంటని. సో ఈట్ యువర్ వెజిటేబుల్స్ డే సందర్భంగా మీ ఫేవరెట్ వెజిటేబుల్ అంటే ఖచ్చితంగా కామెంట్ చేసి మర్చిపోకండి. నాకైతే అన్ని వెజిటేబుల్స్ ఫేవరెట్, మనకి ఏం నచ్చితే తినేస్తుంటాం అనమాట. నాకు మెయిన్గా సొరకాయ ఒకటి, దొండకాయ ఒకటి, దోసకాయ ఒకటి, గోరుచిక్కుడుకాయ కింద చెప్పాను కదా అదొకటి, ఇంకేమన్నా పొట్లకాయని ఒకటి ఉంటుంది అది ఒకటి, కంద ఒకటి, ఇంకా పెండలం, ఇట్లా కొన్ని కాయగూరలు ఉన్నాయి. దుంప ఐటమ్స్ లైక్ చామదుంప, చిలకడ దుంప, బంగాళదుంప, ఇట్లా ఈ కంద, పెండలం కూడా ఒక దుంప ఐటమ్స్ కిందకి వస్తాయి. సో ఇలా అనమాట. మీ ఫేవరెట్ ఐటమ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.